ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కథ అయితే కేవలం 5 నిమిషాల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథలో అయితే ఆనందికి జ్యోతి కాల్ చేసి ఇప్పుడు నిన్ను ఆనంది అని కాదు, లాయర్ జ్యోతి అని పిలవాలేమో అని అంటుండడంతో, అదేం లేదు జ్యోతమ్మ, నేను ఎప్పటికీ నీ శిష్యురాన్నే అని చెప్తుండడంతో, ఆనంది ఇప్పుడు నీ చదువు అయిపోయింది కాబట్టి నువ్వు బార్ కౌన్సిలింగ్స్లో కౌశల్య గారి దగ్గర నువ్వు అసిస్టెంట్‌గా జాయిన్ అయిపో అని అంటుండడంతో, ఇక ఆనంది నాకు నీ దగ్గర అసిస్టెంట్‌గా చేయాలని ఉంది అని చెప్తుంది. ఇక జ్యోతి, నువ్వు 3 సంవత్సరాలుగా నా దగ్గర అసిస్టెంట్‌గా చేస్తున్నట్లే. అయినా నీకెవ్వరి దగ్గర అసిస్టెంట్‌గా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు స్టేట్ ఫస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు సెల్ఫ్‌గా వాదించుకోవచ్చు. రేపటి రోజున నువ్వు నాకు పోటీగా వాదించినా ఆశ్చర్యపడనవసరం అవసరం లేదని అంటుండడంతో, అలా చెప్పకండి జ్యోతమ్మ అని అంటుంది. దాంతో జ్యోతి, న్యాయం వైపు మనం పోరాడాలంటే నీ ఎదురుగా ఉంది నేనైనా, మీ సూర్య సారైనా, ఎవరైనా నువ్వు న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా పోరాటం చేయాలి. అలాగే మనం వృత్తిలో ఎంత న్యాయంగా ఉంటామో అలాగే నువ్వు మీ అత్తగారింట్లో కూడా అలానే ఉండాలి. వాళ్ళ ఇష్టాలకి, వాళ్ళ అభిప్రాయాలకి అనుగుణంగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఎవరి మనసుని బాధ పెట్టకూడదని చెప్తూ ఉండడంతో, ఒక తల్లి బిడ్డకు చెప్పినట్టు ఎలా చెప్తున్నావు, అయినా నువ్వు నాకు తల్లిలాగానే కదా అని అంటూ ఉండడంతో, అవును కదా అని చెప్తూ ఉంటుంది. ఇక అంతలోనే వాళ్ళ అత్తయ్య గారు సునంద పిలుస్తారు. దాంతో, మా అత్తయ్య గారు పిలుస్తున్నారు జ్యోతమ్మ అని చెప్పడంతో, సరే మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటుంది. ఇక ఆనంది, అయితే నేను నీ దగ్గర అసిస్టెంట్‌గా చేయమంటావా, సెల్ఫ్‌గా చేయమంటావా, అది నువ్వే చెప్పాలి జ్యోతమ్మ అని అంటుండడంతో, చెప్పడానికి ఏముంది, నువ్వు సెల్ఫ్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టని కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఇక ఆనంది లాన్‌లోకి వెళ్ళేసరికి ఇక సునంద అయితే ఉండదు. ఇక ఆదిత్యతో, అత్తయ్య గారు పిలిచారు, కిందకి వెళ్ళి చూశాను, ఎక్కడా లేరేంటండి అని అంటుండడంతో, మా అమ్మ ఒక పని మీద నిన్ను పిలిచిందిలే, ఆ ప్రశ్నకి నేను క్లారిటీ ఇవ్వడంతో వాళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారులే అని చెప్తూ ఉంటాడు. దాంతో ఇక అవునా అని మాట్లాడుతుండగా అంతలోనే సీను వస్తాడు. హాయ్ ఆదిత్య బాబు అని చెప్పి కింద నుంచి పిలుస్తాడు. ఇక ఆనంది, హాయ్ సీను అని అంటుండడంతో, నీకోసం ఒకటి తెచ్చాను అమ్మాడి అని అడుగుతుంది. దాంతో అదేంటి అని అడుగుతుండగా చెప్తానని అంటూ ఉంటాడు. ఇక ఆదిత్య, అక్కడే నిలబడ్డావేం శ్రీను, పైకి రమ్మని అంటాడు. ఆ తర్వాత శ్రీను తెచ్చిన కవర్లో ఏముందా అని ఆనంది చూసేసరికి ఆనంది ఎల్ఎల్బి అని బోర్డు ఉంటుంది. ఇక ఆదిత్య కూడా చూపించడంతో, ఇది నువ్వు చేయించావా శ్రీను అని అడుగుతాడు. లే బాబు, ఇది మా అత్త చేయించింది అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది, అమ్మనా అని అంటుండడంతో, అవును అత్త ఈ బోర్డు నీకు ఇవ్వమని మామ చేతికి ఇచ్చి పంపించింది, నేను నీ తానికి ఇవ్వకపోతే ముక్కలు చేస్తానని మామ చెప్పేసరికి తీసుకొచ్చిన అని అంటుండడంతో, నిజానికి బోర్డు చేయించింది మా నాయన, అయినా మా నాయనే అలా చెప్పి నీ చేత పంపించాడులే అని అంటుండడంతో, ఇక ఆదిత్య, చూసావా మీ నాయనకి నీ పైన కోపం తగ్గుతూ ఉంది, అయినా మీ నాయన నీ కోసం ప్రేమగా పంపించారు కదా, నువ్వు ఆయన కోసం ఏదన్నా పంపించవా అని అంటుండడంతో, మా నాయనకి రవ్వ కేసరి అంటే ఇష్టం అని చెప్పి ఇక అప్పటికప్పుడు శ్రీను ఉండమని రవ్వ కేసరి అయితే చేసిచ్చి, నేను ఇచ్చానని చెప్పొద్దని, ఇక వాళ్ళ అమ్మకి ఇవ్వమని, వాళ్ళ అమ్మని కూడా చెప్పొద్దని చెప్పు అమ్మకని చెప్పి ఇక ఇస్తుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇక యామిని తన కొడుకుని ఇక దండ వేసి ఇక బొట్టదంతా పెట్టి సూర్య దగ్గరికి అసిస్టెంట్‌గా పంపిస్తూ ఉండడంతో, ఇక జీవన అలాగే వాళ్ళ చిన్నత్తయ్య వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత, ఎప్పుడు మీకు మా కొడుకంటే వెటకారమే అని అంటూ ఉంటాడు. ఇక జీవన, అయిపోతే మీరు మీ కొడుకుని రెడీ చేయడం, మేము ప్రాక్టీస్‌కి వెళ్దాం, అయినా ఎప్పుడు చదువుకునేప్పుడు చదువుకోమని, చదివయ్యాక రిజల్ట్స్ అని, ఇప్పుడేమో ప్రాక్టీస్ అని, బ్రో ఈ అవతారం తీసేసి నువ్వు రెడీ అయిపో రాపో అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక సీన్ కట్ చేస్తే ఇక శ్రీను అయితే ఆ స్వీట్‌ని పద్మమ్మ చేతికైతే తీసుకెళ్ళి ఇస్తాడు. ఆ తర్వాత ఇక ఆనంది కూడా ఆ ఎల్ఎల్బి బోర్డ్‌ని తీసుకొని గతంలో వాళ్ళ నాన్న చెప్పిన మాటలన్నిటిని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య ఎంత పిలిచినా పలకకపోవడంతో, గతంలోకి వెళ్ళి నీ జ్ఞాపకాల్ని తెచ్చుకుంటున్నావా అని అంటాడు. దాంతో, అవును ఆదిత్య గారు అని అంటుండడంతో, ఆనంది నువ్వు గొప్ప లాయర్ అవుతావని చెప్తాడు. ఇక ఆనంది, నేను లాయర్‌ని అవ్వాలంటే ముందు ప్రాక్టీస్ మొదలుపెట్టాలి ఆదిత్య గారు, మీరు పర్మిషన్ ఇస్తే అని అడుగుతుంది. దాంతో ఆదిత్య ఒక నిమిషం ఆలోచించి మా అమ్మని అడిగి చెప్తానని అంటాడు. ఇక ఆనంది, థ్యాంక్ యూ ఆదిత్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే సింహాద్రి ఇంటికి వచ్చి త్వరగా అన్నం పెట్టమని ఇక ఇసుక లోడ్ వస్తుందని చెప్తుండడంతో, పద్మమ్మ ఇప్పుడే పెడతానని ఇక ఆ కేసు
కేసరిని వాళ్ళ గిన్నెలోకి మారుస్తుంది సింహాద్రికి అనుమానం రాకుండా. ఇక పళ్ళెంలో ఇక కేసరి, అన్నం అవన్నీ వడ్డించుకొని వస్తుంది. ఇక అది చూసిన సింహాద్రి ఇదేంటిది స్వీట్ ఎందుకు చేసినవే అని అంటుండడంతో నేను చేయలేదని అంటుంది. అయితే జ్యోతమ్మ ఇచ్చిందా అని అంటుండడంతో లేదయ్యా అని అంటుంది. మరి ఎలా వచ్చింది అని అడుగుతుండడంతో ఎలా వస్తే నీకేందయ్యా తినమని అంటున్నారు కదా మరి ఎలా తినాలి అని అంటుండడంతో నేను బువ్వ తినకపోతే నువ్వు నన్ను ఎలా బ్రతిమిలాడతావు, తినే ప్రతి గింజ మీద ఎవరి పేరు ఉంటే వాళ్ళే తినాలని లేకపోతే బువ్వ బాధపడుతుందని చెప్పేవాడు కదా, ఇప్పుడు నువ్వు తినాలనే కదా ఈ స్వీట్ నీ పెళ్ళంలో ఉంది అని అంటుండడంతో భలే దెబ్బ కొట్టేవే పద్దాలు అని చెప్పి స్వీట్ నోట్లో పెట్టుకున్న వెంటనే ఇక అయితే అది తన కూతురే చేసిందని అర్థమవుతుంది. ఇది మన కూతురు చేసింది నా కూతురు చేసింది అని చెప్పి ఇక ఎవరిచ్చారే అని అంటుండడంతో ఇక ఆ గిన్నె కూడా మనదేనే అని అంటుంటాడు. ఇక పద్మమ్మ గిన్నె మార్చినా నువ్వు కనిపెట్టావు చూడు, ఇంకా తండ్రివి అనిపించుకున్నావా, నీ కూతురు నీ బిడ్డ పైన నీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందని చెప్పి సంతోషపడుతూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.